చూస్తుంటే తొందరలోనే పిచ్చి పట్టి రోడ్ల మీద తిరుగుతుందేమో అనిపిస్తుంది. భవానీ, పదే పదే దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకమ్మా. అవును తల్లి, ముద్దబంతిలా ఎప్పుడూ నవ్వుతూనే ఉండేదానివి. ఇప్పుడు చూడు ఎలా అయిపోయావో. ఎలా రాస్తుంటే అలానే జరుగుతుంది. నువ్వెక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకమ్మా. ఎంత ప్రయత్నించినా నా వల్ల కావట్లేదమ్మా. అయినా అసలు అమ్మోరి గురించి ఆలోచించకుండా నేనెలా ఉండగలను నాన్న? నేను బాధపడకూడదని మీరు నాకు సర్ది చెప్తున్నారు నాన్న, నాకు తెలుస్తుంది. కానీ ఆ తప్పు నేను చేయలేదని నిరూపించడానికి మాత్రం ఏం చేయాలో తెలియట్లేదు నాన్న. నాన్న, ఆ ఫోటోలో ఓ, అది నిన్న శంకరయ్య వాళ్ళింటికి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కానుకగా ఇచ్చారమ్మా. అది కాదు నాన్న, ఆ ఫోటోలో ఉన్న దాని గురించి అడుగుతున్నాను. ఆవిడ సీతమ్మ వారే కదా? అవునమ్మా, సీతమ్మ వారిదే. మరి ఎందుకు నాన్న అలా మంటల్లో ఉన్నారు? సీతమ్మని రావణాసురుడు బలవంతంగా ఎత్తుకెళ్ళాక రాములవారు వానర సైన్యంతో రావణుణ్ణి చంపి సీతమ్మని తీసుకొచ్చాడు. అలా తీసుకొచ్చాక నరంలేని నాలుకల్లో తన పాతివ్రత్యానికి అంటిన కళంకాన్ని, తన మీద పడిన నిందని అగ్నితో దహించి ఏ మచ్చ లేని సీతమ్మగా తిరిగొచ్చింది. అదే అమ్మా సీతమ్మ అగ్ని ప్రవేశ ఘట్టం. అంటే సీతమ్మ వారు ఏ తప్పు చేయలేదు కాబట్టి అగ్నిలో నడిచినా తనకేం కాలేదు, అంతేనా నాన్న? అవునమ్మా. అంటే సీతమ్మ వారి వైపు న్యాయం ఉండి నిజాయితీగా మంటల్లో ఉన్నా తను కాలిపోలేదు కాబట్టే సీతమ్మ ఏ తప్పు చేయలేదు అని ఈ ప్రపంచం నమ్మింది, అంతేనా నాన్న? అవునమ్మా, అంతే. సరే నాన్న, నేను వెంటనే గుడి దగ్గరికి వెళ్ళాలి. భవానీ!